సార్ 11వ రోజు కూడా అమెరికా ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరిగింది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? ఎస్ అండి, ఇప్పుడు ఈ మధ్య ఆసియా యుద్ధం ఇది ఒక భయంకరమైన యుద్ధం భూమి మీద జరుగుతుంది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇరాన్ ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు భయంకరమైన అటాకులు చేసుకుంటున్నారు. గత 11 రోజులుగా భయంకరమైన దాడులు. ఈ 11వ రోజు అంటే గత 48 గంటల్లో భయంకరమైన దాడులు జరిగినాయి. ఈ 48 గంటల దాడుల్లో అమెరికాది కాస్త పై చేయి. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏంటంటే తన సిరీస్ F-16, F-15E, F-35, F-22 రాప్టర్లు అనే బాంబర్ తో, హెల్ ఫైర్ మిసైల్స్ తో, తన JASSM లాంటి మిసైల్ తో భయంకరమైన దాడులు ఇరాన్ మీద చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ న్యూక్లియర్ సైట్స్ మీద, బుషేహార్ లాంటి సైట్స్ మీద, తర్వాత ముఖ్యంగా పోర్ట్ ఫెసిలిటీస్, బందర్ అబ్బాస్ ఇలాంటి పోర్ట్ల మీద అటాకులు చేయడం మనం చూస్తున్నాం. తర్వాత ఈ యొక్క సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అమెరికా అధ్యక్షుడు భవిష్యత్తులో సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్తున్నాడు, కానీ యుఎస్ ఏంటంటే ఆల్రెడీ ఇరాన్ లో ఉన్న సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద భయంకరమైన దాడులు చేస్తుంది. ఎంతటి దాడులు అంటే ఇప్పుడు ఇరాన్ లో ఉన్న పోర్ట్ ఫెసిలిటీస్, రోడ్లు, బ్రిడ్జిలు, విద్యుత్ సౌకర్యాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇలాంటి మీద అటాక్ జరుగుతుందన్నమాట. ముఖ్యంగా ఇరాన్ లో బ్లాకేడ్, విద్యుత్తు లేమి పరిస్థితి ఒకటి వచ్చేసింది అనమాట. అంటే ఏంటి, యుఎస్ అతి భయంకరమైన దాడికి ఇరాన్ మీద పాల్పడుతుంది. అంటే ఇరాన్ నాశనం చేసేద్దాం కసితోటి అటాక్ జరుగుతుంది అనమాట ఇరాన్ లో. IRGC కూడా దానికి ప్రతిస్పందనగానే భయంకరమైన దాడులు చేస్తుంది. కానీ ఇప్పుడు ఇరాన్ మీద జరిగే దాడులు, అమెరికా చేస్తున్న దాడులు మనం చూసినట్టయితే ఇరాన్ ఏ విధంగానైనా పనిష్ చేయాలనే ఒక లక్ష్యం పెట్టుకున్నారు. అక్కడ నేతలను కూడా టార్గెట్ చేస్తున్నారు. కానీ ఇరాన్ లో IRGC కమాండోస్, ఇరాన్ ఈ సుప్రీం లీడర్లు, ఇరాన్ అధ్యక్షుడు అబ్బాస్ అరాక్సీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా ప్రాణాలను రక్షించుకుంటున్నారు. ఈ 11 రోజులు అంటే లాస్ట్ ఇయర్ 12 రోజులు యుద్ధం, తర్వాత అంతకు ముందు జరిగిన 42 రోజుల యుద్ధంతో పోలిస్తే ఇప్పుడు 11 రోజులుగా జరుగుతున్న యుద్ధంలో నేతలు చనిపోవడం లేదు ఇరాన్. అంటే ఇరాన్ చాలా వ్యూహాత్మకంగా చర్యలు తీసుకుందని మనం చెప్పొచ్చు. కానీ అమెరికా ఇన్ని దాడులు చేసినా ఈవెన్ 11వ రోజు కూడా ఇరాన్ లో ఉన్న ఈ యొక్క అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ రియాక్టర్ని, అండర్ గ్రౌండ్ మిసైలు, తర్వాత డ్రోన్ ఫ్యాక్టరీలని, స్టోరేజ్ని, లాంచింగ్ ప్యాడ్స్ మాత్రం ఏమీ చేయలేకపోతుంది. ఎందుకంటే అంత ఈ జాగ్రోస్, ఎల్బర్జ్ మౌంటైన్స్ కింద అవి సురక్షితంగా ఉన్నాయని తెలుస్తుంది. అమెరికా ఈ యొక్క భూతల దాడులు చేయడానికి ధైర్యం చేయడం లేదు. మరి అది చేస్తుందా లేదా అనేది ఎవ్వరికీ తెలియదు ఇప్పటి వరకైతే. మరి ఇరాన్ ప్రతిస్పందన ఎలా ఉందంటే, ఇరాన్ ఏంటంటే ఒక భయంకరమైన, ఇది మా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మీరు అటాక్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఒకప్పుడు అనుకున్న బెదిరింపులు అనుకుంటూ ఈ బహ్రెయిన్ లో అమెజాన్ డేటా సెంటర్ అంటే అమెరికా యొక్క అసెట్స్ మీద అటాక్ చేస్తుంది. డేటా సెంటర్ మీద అటాక్ చేయడం జరిగిపోయింది అనమాట. అంటే ఈ యొక్క డీసెలనైజేషన్ ప్లాంట్స్ అంటారు. ఉప్పు నీటిని మంచినీటిగా మార్చడం అనేది అక్కడ నీళ్ళు అనమాట. అతిపెద్ద ఇంపార్టెంట్ ఆర్టికల్ అది. దాని మీద అటాక్ చేస్తుంది ఇరాన్. ఇక గల్ఫ్ ప్రాంతంలో అమెరికన్ ఎయిర్ బేస్లు, తర్వాత అమెరికా ఎయిర్ బేస్లని అటాక్, ముఖ్యంగా చెప్పాలంటే జోర్డాన్ లో ఇంకా భయంకరమైన అటాక్ చేసినట్టు తెలుస్తుంది. తర్వాత అమెరికా ఎయిర్ బేస్లు ఇటు బహ్రెయిన్, ఖతారు, సౌదీ అరేబియా, ఇటు ఒమన్ నుంచి అటాక్ మొదలు పెట్టేసింది అనమాట. ఈ 17 ఎయిర్ బేస్లు విపత్కరమైన సెక్యూరిటీని పెట్టారు. కానీ ఈ యొక్క ఇరాన్ ఖైబర్ షేకెన్, ఈ మాసివ్ వెపన్స్, ఈ డ్రోన్స్, షాహిద్ డ్రోన్లు అటాకింగ్ అనేది మాట్లాడలేదు. తర్వాత ఈ 11వ రోజుల యుద్ధంలో ఇంపార్టెంట్ అంటే ఈ ఇరాన్ టార్గెట్ ఏంటంటే ఎక్కువ జోర్డాన్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఎక్కువ ఇజ్రాయెల్కి ఈస్ట్ వైపు అంటే ఇజ్రాయెల్ బోర్డర్ లో ఉన్న జోర్డాన్ ఎక్కువ టార్గెట్ చేస్తుంది ఇరాన్. ఎందుకంటే ఫ్యూచర్ లో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేసే దాడి ఇరాన్ ఎయిర్ బేస్లు 2 ఉంటాయంటే ఎయిర్ బేస్ల ద్వారా జరగాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసి వెంటనే ఇరాన్ ఆ ఎయిర్ బేస్లను సర్వనాశనం చేస్తుంది అనమాట. అక్కడ ఉన్న F-15Eని, తర్వాత B-8 పోసిడాన్ అనే యుద్ధ విమానాన్ని, C-17 హెర్క్యులస్, C-130 హెర్క్యులస్ అంటే పెద్ద పెద్ద యుద్ధ విమానాలను అక్కడ నాశనం చేస్తుంది. ఈ జోర్డాన్ కి ఎక్కువ టార్గెట్ చేస్తుంది ఇజ్రాయెల్ కంటే. అది ఈ 11వ రోజు యుద్ధంలో ఒక అతిపెద్ద పరిణామం అనమాట. తర్వాత ఇరాన్ కి ఇప్పుడు చైనా DF-17 డాంగ్ ఫెంగ్ 17 అంటే హైపర్సోనిక్ మిసైల్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అది ఇప్పుడు విపత్కర అంటే అమెరికా వణకడానికి పెద్ద కారణం. ఎందుకంటే ఈ DF-17 అనే మిసైల్ ఇరాన్కి వస్తే, లేదా టెక్నాలజీ కాస్త వచ్చిన ఇరాన్ ప్రిసిషన్ అటాక్స్ అనేది చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. దాన్ని ఆపడం అమెరికాకి శక్తి కుదరదు. దాన్ని ఆపడం అనేది ఈవెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఈ యొక్క ఇజ్రాయెల్ యొక్క డేవిడ్ స్లింగ్, ఐరన్ డోములకి, అమెరికా యొక్క ప్యాక్స్, తాల్ లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు కూడా సాధ్యం కాదు. అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కూడా డేంజర్ లో పడిపోతాయి. మరి చైనా DF-17 ఇరాన్ వాడటం ప్రారంభించిందంటే మాత్రం చాలా డేంజర్ ఉంటాయి. ఈ DF-17
ఈ జోర్డాన్ మీదకు వాడింది అనే ఒక పెద్ద వార్త కూడా వస్తుంది. కానీ అమెరికా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. బట్ ఇది నిజమైతే మాత్రం ఈ యుద్ధంలో చాలా తీవ్రమైన పరిణామాలు అమెరికాకు ఉంటాయనేది మనకు అర్థమవుతుంది. ఇదంతా 11వ రోజు 48 గంటల్లో ఇదంతా యుద్ధం అయితే, మరో పక్కన శాంతి చర్చలు. ఈ శాంతి చర్చలు పునఃప్రారంభమయ్యాయి అనేది మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఒక 10 రోజుల పాటు సీజ్ ఫైర్ ప్రకటించడం అనే ఒక డిమాండ్ అక్కడ వస్తుందన్నమాట. ఇప్పుడు పాకిస్తాన్కి ఇరాన్ అఫీషియల్స్ పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో ఇటు అసిమ్ మున్నీర్, షహబాజ్ షరీఫ్ మీట్ అయినట్టు మనకు తెలుస్తుంది, ఇంటర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇరాన్. సో ఈ విధంగా శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇటు టర్కీ, ఈజిప్ట్ కూడా ఈ శాంతి చర్చలు ఎట్టి పరిస్థితుల్లో అమెరికా ఇరాన్ మధ్యన శాంతి యుద్ధం ఆగాలి, సీజ్ ఫైర్ అవ్వాలి, మళ్ళీ డిస్కషన్ టేబుల్ కి వెళ్ళాలని జరుగుతుంది. ఇది ఒక రే ఆఫ్ హోప్. నాకు తెలిసినంత వరకు ఈ శాంతి చర్చలు మళ్ళా పునఃప్రారంభం అయ్యి వచ్చే 10 రోజుల పాటు శాంతి చర్చలు, యుద్ధాన్ని ఆపి శాంతి చర్చలకు వెళ్లే అవకాశాలు ఇక్కడ క్లియర్ గా కనపడుతున్నాయి. కానీ ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఉద్దేశం మాత్రం ఇరాన్ ని పూర్తిగా సర్వనాశనం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకని ఆయన కొన్ని క్యాలిక్యులేషన్ తన ఎక్స్పోస్ట్ లో కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు 19 సంవత్సరాల వియత్నాం యుద్ధంలో చనిపోయిన వాళ్ళు 58,000, తర్వాత ఇరాక్ యుద్ధంలో 3 సంవత్సరాలు చనిపోయిన వాళ్ళు ఎంతో వేల మంది ఉన్నారు. ఆఫ్ఘాన్ 20 సంవత్సరాల యుద్ధంలో వేల మంది చనిపోయారు. కానీ ఇప్పుడు నా యుద్ధంలో కేవలం 18 మంది చనిపోయారు, వెనిజులాలో 0 చనిపోయారు. నన్ను నిందించకండి, నేను ఇంకా యుద్ధం చేయాల్సి ఉందన్నట్టు ఆయన మాట్లాడుతున్నాడు. దానికి ఇరాన్ మాత్రం మీకు ఇలాంటిదైతే రక్త తర్పణ అనేది జరిగిద్ది, భూతాల దాడు రా అన్నట్టు ఇరాన్ చెప్తుంది అనమాట. మరి ఇది ట్రంప్ ఉద్దేశం, ఇది ఇరాన్. ఈ యుద్ధ భూమిలో ఏంటంటే వీళ్ళు పంతాలు ఎక్కువై ఉన్నాయి. కానీ ఒక పక్కన శాంతి చర్చలు, ఇక్కడ హౌతీస్ రంగంలో ఉండడం, ఆయిల్ రేట్ పెరగడం వల్ల వాళ్ళిద్దరి మీద తీవ్రమైన అంతర్జాతీయ ఒత్తిడి ఉంది. ఇదే మనకి ఈరోజు శాంతి చర్చల వైపు వాళ్ళిద్దరు వెళుతున్నారనడానికి మనం సూచన అనమాట.